నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో క్రిస్మస్ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పలు చర్చిలలో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కావలి పట్టణంలోనే ఇంద్రానగర్లో ఉన్న అపోస్తులు మరియు కచ్చిరిమేటలో ఉన్న సదరన్ చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన కేకులు కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవులందరూ కలిసిమెలిసి సోదరీభావంతో కలిగి ఉండాలని, ఆ యేసుప్రభు కృప మీ అందరికీ ఉండాలని ఆయన కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా రాజకుమార్ చౌదరి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. హెబ్రీ చెప్పిన విధంగా మంగళ ఆశీర్వదించి అది మనకు ఒక గొప్పతనం. ఆయన ఆశీర్వాదం మనందరం కూడా చేతులు పెట్టి ఆయన ఆశీర్వదిస్తాం. ఆశీర్వదించడం ప్రార్థన చేసి కొన్ని చక్కని మాటలు తెలియపరిచాను. నేను అప్పుడు వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాను. అదే ఫస్ట్ టైం ఆయన చెవులు ఒకే ఒక మాట, నేను క్రైస్తవ సమాజం మధ్య నేను పెరిగాను అని అన్నారు. క్రిస్టియన్ ఫ్యామిలీ నేను పెరిగాను, క్రైస్తవ సమాజం మధ్య పెరిగాను అని అన్నప్పుడు క్రైస్తవ సమాజం మధ్యలో ఉన్నటువంటి వారికి క్రీస్తు యొక్క లక్షణములు అనేవి వారిలోనికి ఆపాదించబడతాయి. దేవుడు వారి జీవితంలో అవన్నీ ఆపాదించాలని నమ్ముతూ ఈరోజు ఆయన అటువంటి క్రిస్టియన్ సోదరులందరూ కూడా అన్నదమ్ములుగా వెలుగుతూ పేదవాడుగా మిగిలిపోకూడదు. పేదవాడిని కూడా హక్కులు చేర్చుకోవాలి. వాడికి కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. మనం పుట్టి చనిపోయే లోపల ఎంతో మంది కొంతకైనా కీర్తిని అందించాలి, కొంతమందికైనా ధన సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి, అదేవిధంగా ఆరోగ్య సహాయం చేయాలి అని ప్రేయర్ రూపంలోనా, ధనం రూపంలోనా, టైం రూపంలోనా మీకు అండగా ఉండాలని చెప్పే ఓదార్పు రూపంలో కూడా కొంత టయాన్ని మీరు వెచ్చించే పేదవాడికి అండగా నిలుస్తున్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు మనందరినీ కాపాడుతుంటే కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా మీ అందరి ముందుకి ఎలక్షన్ అప్పుడు ఓట్లాడడానికి వచ్చినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. కాపు కాసే కాపుదారుడుగా ఉంటానని నాడు యేసుక్రీస్తు నామాన్ని జపించే విధంగా నేను కూడా కాపు కాసానని వాడటం కూడా జరిగింది. అంటే నేను ఎదిగిన వాతావరణం, నేను క్రిస్టియన్ పేటలో నివసించిన ప్రాంతం, చదువుకున్న ప్రాంతం క్రిస్టియన్ ప్రాంతం కాబట్టి నీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ప్రాంతం కూడా క్రిస్టియన్ సోదరులతో నాకున్నటువంటి మమేకంతో విద్య ఇవన్నీ కూడా వాట్స్ రావడం కూడా జరిగింది. ఆ యేసు యొక్క దీవెనలు ఎప్పుడు కూడా నా మీద కూడా ఉన్నాయని కూడా మీకు కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఈ రోజు ఎస్పీజీ చర్చలో పాల్గొనడానికి కల్పించినటువంటి అందరినీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ యేసుక్రీస్తు తప్పకుండా మనందరి జీవితాల్లో వెలుగునిస్తాడని, ఆయన ఉన్నంత కాలం మన ఆరోగ్యాలకి, మన సిరి సంపదలకి ఎటువంటి లోటు లేకుండా మనం అందరూ ఆనందంగా జీవిస్తామని విశ్వాసాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.